గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. సెప్టెంబర్ 5 ఓ ప్రత్యేక దినం. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులను గౌరవించుకునే రోజు. ఈ స్పెషల్ డేను భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అయిన సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ రోజున ఉపాధ్యాయుల విశిష్ట సేవలను గుర్తించి జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలో పురస్కారాలు, గౌరవ సత్కారాలు అందిస్తాం. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసు దగ్గరలోని తిరుత్తణిలో వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యం, విద్యాభ్యాసమంతా తిరుత్తణి, తిరుపతిలోనే గడిచాయి. 21 సంవత్సరాలు కూడా దాటని వయసులో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు రాధాకృష్ణన్. ఆ తర్వాత ఆయన ఎన్నో ఉన్నత పదవులను పొందడమే కాకుండా దేశాంతరాల్లో ఎంతో మంది ప్రశంసలు అందుకున్నారు. తత్వశాస్త్రంలో సర్వేపల్లి ప్రతిభను మెచ్చి మైసూరు విశ్వవిద్యాలయం అతన్ని ప్రొఫెసర్గా నియమించింది. సర్వేపల్లి ఉపన్యాసాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో భారతీయ తత్వశాస్త్రం అన్న గ్రంథం రాసి విదేశీ పండితుల ప్రశంసలు అందుకున్నారు సర్వేపల్లి. 1931 నుండి 36 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గాను పనిచేశారు. 1936లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనూ ప్రాచ్య మతాల గౌరవ అధ్యాపకులయ్యారు. చైనా, అమెరికా లాంటి దేశాల్లో పర్యటించి ప్రసంగించారు. యునెస్కో అధ్యక్షుడిగా, బ్రిటిష్ అకాడమీకి గౌరవ సభ్యునిగా ఇలా ఎన్నో ఉన్నత పదవులను అలంకరించారు. 1962లో సర్వేపల్లి భారత రాష్ట్రపతి అయిన తర్వాత కొందరు శిష్యులు, మిత్రులు పుట్టినరోజు జరపడానికి అతని వద్దకు వచ్చినప్పుడు సర్వేపల్లి ఒక మాట చెప్పారు. తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే ఎంతో గర్విస్తానని. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న తనకున్న ప్రేమను చాటుకున్నారు. అప్పటి నుంచి ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5ను భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది సింపుల్ గా గడిచే ఉపాధ్యాయ దినోత్సవం ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కారణంగా ప్రధాన వార్తాంశమయ్యింది. టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5న విద్యార్థులనుద్దేశించి మోడీ ప్రసంగాన్ని అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న నిర్ణయంపై విపక్షాల విమర్శలు, స్వపక్షాల సమర్థనల మధ్య వార్త పతాక శిఖరంలోకి ఎక్కింది. ఇందుకు అనుగుణంగా పాఠశాలలో ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్లాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ రాష్ట్రమంతటా ఇదే విధానాన్ని అవలంబించేవారు. విద్యార్థులను ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని అన్ని పాఠశాలల్లో టెలికాస్ట్ చేసేవారు. ఇప్పుడు ప్రధానిగా ఉన్న నేపథ్యంలో ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని మోడీ నిర్ణయించారు. ఉపాధ్యాయ దినోత్సవం అనేది టీచర్స్ ను గౌరవించుకునే సందర్భం. అదేవిధంగా ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం పేరును అధికారికంగా గురు ఉత్సవ్ గా మార్చుకోవాలనుకోగా వ్యతిరేకత రావడంతో దీన్ని విరమించుకుంది. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో